హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఇది రైడ్లో నా డే 2 ఇది. యాక్చువల్లీ డే 1లో ఈ ఒంగోలు దగ్గర వచ్చి స్టే తీసుకున్నాను అండ్ హోటల్ అయితే చాలా బాగుంది. ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం బైపాస్లోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ పక్కన ఉంటుంది హోటల్ అనేది. పేరు మర్చిపోయాను, రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను. బట్ హోటల్ అయితే వాళ్ళ సర్వీస్ బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడైతే నేను బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరు ఇక్కడ నుంచి 509 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇంకొంచెం ఒక 518 ఆర్ 520 చూపిస్తుంది అనమాట టోటల్గా వచ్చేసి. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను బెంగళూరు స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయిందనమాట. 9 o'clock స్టార్ట్ అవుతున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఒంగోలులో మరి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం చాలా వరకు పోలీసులు ఉన్నారు, చాలా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదో వైబ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. బట్ మార్నింగ్ లేచేసరికి అంత బాగానే ఉంది. ఇప్పుడైతే నేను బైపాస్ నుంచి NS16కి వెళ్ళాలన్నమాట. ఈ బైపాస్ ఎగ్జిట్ అయ్యి NS16కి ఎంటర్ అవ్వాలి. NS16కి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి నెల్లూరు, తర్వాత నాయుడుపేట నుంచి మళ్ళీ ఒక NS16 ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ NH140 అని హైవే వస్తుందట, అక్కడి నుంచి అలా వెళ్ళాలన్నమాట. అండ్ చూద్దాం ఈరోజు ఎంత టైం అవుతుందో. నిన్నైతే మాత్రం మొన్న సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నిన్న 500 కిలోమీటర్స్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఇప్పుడైతే పర్వాలేదు, రాత్రి బాగా పడుకున్నాను అనమాట. సో ప్రాబ్లం లేదు, ఈరోజు డే అంతా రైడ్ చేసినా నాకు ఏమనిపించదు. అండ్ చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాం. రైట్ హ్యాండ్ వేలు నొప్పి పెడుతున్నాయి డ్రైవ్ చేసి. గ్లౌజులు వేసుకుంటే బెటర్. అండ్ నేను ల్యాప్టాప్ బ్యాగ్తో చాలా వరకు డ్రాగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది ల్యాప్టాప్ బ్యాగ్ వల్ల. అది పడిపోవడం, మళ్ళీ బాగా సెట్ చేసుకోవడం, ట్యాగ్ చేయడానికి టైం తీసుకోవడం అన్నీ అయింది. సరే ఏం చేశానంటే ల్యాప్టాప్ని నా బ్యాగ్ ఏదైతే ఉందో టేల్ బ్యాగ్ లోపల కొంచెం అడ్జస్ట్ చేశాను. అలా అడ్జస్ట్ చేసి ఆ పైన అలా పెట్టాను అనమాట ల్యాప్టాప్. అండ్ యాక్సెసరీస్ అన్నీ మొత్తం కంప్లీట్గా టేల్ బ్యాగ్లో ఉన్నాయి. ఓన్లీ డ్రోను ప్లస్ ఒక కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఉంది, డేటా కేబుల్ మొబైల్కును గోప్రోకి, రెండే ఉన్నాయి. డ్రోను, డేటా కేబుల్, వాటర్ బాటిల్ అంతే పెట్టాను. యాక్చువల్లీ ఈ ట్యాంక్ బ్యాగ్ వేస్ట్, ఈ చిన్న ట్యాంక్ బ్యాగ్ వేస్ట్ అసలు. ఏది డ్రోన్ బ్యాగ్ పెట్టేసరికి మొత్తం అంతా ఆక్యుపై చేసింది స్పేస్ మొత్తం. నెల్లూరు 110. ఈ హిమాలయన్ మిర్రర్స్ అయితే మాత్రం అసలు ఇంకా వేస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వైబ్రేషన్కి మిర్రర్స్ కూడా వైబ్రేట్ అవుతున్నాయి. వెనకతలు ఏమొస్తుందో చూద్దామంటే అది ఎలా వైబ్రేట్ అయి కనిపిస్తుంది అనమాట. వెనకతలు ఏ వెహికల్ వస్తుందో చూద్దాం అనుకుంటున్నాం కదా, చూద్దామని ట్రై చేస్తుంటే ఆ వెహికల్ కూడా ఎలా వైబ్రేట్ అయ్యి క్లియర్గా పిక్చర్ కనిపించట్లేదు. ఇదైతే ఈ మిర్రర్స్ అయితే వేస్ట్. ఇవి తీసేసి వేరే ఏదైనా ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా ఉంటే అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. మిర్రర్స్ అయితే మాత్రం ఈ మిర్రర్స్ అయితే అసలు ఎందుకు పనికిరావు అనమాట హైవేలో. నాకైతే ఇప్పుడు అర్థమైంది. మొన్న పడిన వర్షాలకి వాటర్ కంప్లీట్గా ఉంది. నాకు తెలిసి ఇదంతా డ్రైగా ఉన్న ఏరియా, వర్షాలు పడి ఇదంతా ఫిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చెట్లు చాలా వరకు వాటి హెడ్ వరకు నిండిపోయింది వాటర్తో. సమ్మర్ వస్తే మళ్ళీ ఎండిపోద్దాం అనుకుంటా నాకు తెలిసి. మన వర్షాలు పడ్డాయి కదా. అండ్ బెంగళూరులో వెదర్ ఎలా ఉందో మరి చూడాలి.
ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా వెళ్తున్నాను, ఏదో గాడ్ గ్రేస్, పెద్ద ఇబ్బంది పడకుండా వెళ్తున్నాను. ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకొచ్చాను ఇంతవరకు. ఇంకా 445 కిలోమీటర్స్ ఉంది, 8 అవర్స్ చూపిస్తుంది. నెల్లూరు 59, కావాలి 6. అండి రోడ్ సైడ్ ఈ హైట్గా ఉన్న చెట్లు భలే కనిపిస్తున్నాయి. ఇందాక చూసాను చాలా వరకు, బట్ గోప్రో ఆన్ చేయలేదు. ఎందుకంటే చెప్పాను కదా, గ్లౌజెస్ వేసుకుంటే గోప్రో ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. గ్లౌజెస్ తీసేస్తే మాత్రం ముందే మనం కలర్ తక్కువ, ఆ ఎండకి ఇంకా చేతులు ఇంకా బ్లాక్ అయిపోతున్నాయి. నిన్న చాలా వరకు గ్లౌజెస్ రిమూవ్ చేసే ట్రై చేశాను, అండ్ చేతులు కూడా నొప్పి పెడుతుంది అన్నమాట గ్లౌజెస్ వేసుకోకపోతే. ఈ గ్రిప్ ఎప్పుడైతే ఈ రేసింగ్ది ఏదైతే ఉందో ఇది ఇలా పట్టుకుని ఉంటున్నాం కదా, అది చేతితో పట్టుకునేసరికి అలా చేయి నొప్పి పెడుతుంది అనమాట. ఏదైనా మనం తిందాము అనే టైంకి డాబాలు కనిపించవు, మనకు అవసరం లేని టైంలో మాత్రం అలా కనిపిస్తూనే ఉంటాయి డాబాలు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చినప్పుడు చాలా డాబాలు కనిపించాయి. నిన్న ఎప్పుడో తిందాం అనుకున్నాను, నిన్న తిందాం అనుకుంటే ఒక్క డాబా అడ్రస్ లేదు. అలా ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక్క డాబా కనిపించింది, అక్కడ తిన్నాను నిన్న ఆఫ్టర్నూన్. నైట్ మాత్రం హోటల్ మాత్రం స్టాఫ్ చాలా, తను ఒకడు బాయ్ ఉన్నాడు, టైం కంటే తెచ్చిచ్చేసాడు. వాటర్ కానీ ఏది కావాలంటే అది. నేను బెంగళూరు వెళ్ళాలంటే మార్నింగ్ 6 o'clock లేచి ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతాను. బట్ నేనేంటంటే నాకు బాగా నిద్రపడింది అనమాట. లెగచేసరికి 7 అయింది. చాలా బాగా నిద్రపట్టింది రాత్రి మాత్రం. అలా నిద్ర ఉంటే మనం నెక్స్ట్ రోజు కంప్లీట్ డే రైడ్ చేసినా మనకేమనిపించదు. నేను స్టార్ట్ అయిన రోజు మాత్రం ముందు రోజు నిద్ర లేకపోవడం, ఆ 500 కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు, ఆ 500 కిలోమీటర్స్ కూడా. ఇంకా టైం మాత్రం చాలా ఉంది. ఈవినింగ్ 4 కల్లా 500 కంప్లీట్ అయిపోయింది. ఇంకో 300 కొట్టవచ్చు యాక్చువల్లీ. నిద్రది ఉంటే మాత్రం 7 వరకు రైడ్ చేస్తే ఇంకో 300 కూడా కవర్ అయిపోయింది చెన్నై వరకు. బట్ అంత ఓపిక లేదు. ఒరే స్వామి, కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తున్నాడు. నాయుడుపేట ఇంకా దగ్గర ఒక 2.7 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయినా, మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి నాయుడుపేట ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 12:09 అయింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇంకా 338 కిలోమీటర్స్ ఉంది. ఈ హోటల్ దగ్గర అయితే లంచ్ బ్రేక్ తీసుకున్నాను. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2:05 అయింది. ఇంకా 266 కిలోమీటర్స్ నీడ్ టు రైడ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ మీల్స్ తీసుకున్నాను. చాలా వరకు తమిళ్ ఫ్లేవర్ తగులుతుంది ఇక్కడి నుంచి. అన్న స్టైల్ సూపర్. ఇదిగోండి అన్నమయ్య రెస్టారెంట్ అంట.
ఇక్కడ నుంచి మ్యాప్లో ఏం చూపిస్తుందంటే ఇంకో 30 కిలోమీటర్స్ ఇదే రోడ్లో వెళ్ళాలంట స్ట్రైట్. దాని తర్వాత తిరుపతి రీచ్ అవుతాం. అండ్ వన్స్ తిరుపతి రీచ్ అయిన తర్వాత అది ఏంటంటే మళ్ళీ బైపాస్ కనెక్ట్ అవుతుంది. బైపాస్ కనెక్ట్ అయిన తర్వాత బైపాస్ మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. 10 కిలోమీటర్స్ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా NH140 అని ఉంటుంది. NH140 కనెక్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఇంకా రోడ్డు బాగానే ఉంటుంది. అండ్ ఈ రోడ్లో మాత్రం ఆపోజిట్ ట్రాఫిక్ మాత్రం దారుణంగా వస్తున్నారు డ్రైవ్ చేసుకొని. వాళ్ళ లైన్ క్రాస్ చేసి మన లైన్లోకి వచ్చేస్తున్నాను అనమాట. కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి 40 కిలోమీటర్స్. అండ్ రోడ్ అయితే అసలు బాగాలేదు. ఏదో హిమాలయన్ దైవాలు కొంచెం ఈ పాట్ హోల్స్ అవి ఏం తెలియడం లేదనమాట. 6 కిలోమీటర్స్ కథ ఉందనుకుంటే ఇది మరీ అన్యాయం ఉంది. 6 కిలోమీటర్స్ కూడా అరే వీళ్ళేనే వెళ్ళరు, నన్నేనే వెళ్ళరా. వాళ్ళు వెళ్ళరు, మనం ఇటు నుంచే రైట్ నుంచి వెళ్ళిపోవడం బెటర్. అండ్ రోడ్డు పక్కన అయితే మాత్రం ఈ కొండలు ఏవైతే ఉన్నాయో హిల్స్ చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. ముందున ఆల్రెడీ ఈ హైవే ఎంటర్ అయిన తర్వాత కొన్ని ప్లేస్ అలా చూశాను బయటన. బట్ అప్పుడైతే కెమెరా ఛార్జ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి నేను లాగింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే 7 o'clockకి రీచ్ అవుతాం చూపిస్తుంది. ఇంకా 209 కిలోమీటర్స్. గోప్రో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నెక్స్ట్ లాగింగ్ అనేది ఏం చేయలేదు, ఛార్జింగ్ కూడా పెట్టలేదు నేను. అండ్ నేను ఆల్మోస్ట్ బెంగళూరు అవుట్స్కట్కి రీచ్ అయ్యేసరికి 5:30 to 6 అయింది. అక్కడి నుంచి ట్రాఫిక్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 8:45 అలా అయిందనమాట. అండ్ దీని తర్వాత మంచి ట్రావెల్ ప్లేస్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, అది తప్పకుండా చూడండి. ఇప్పటివరకు అయితే రైడ్ వీడియోసే పెట్టాను. అవి బెంగళూరు నియర్గా ఉన్న ఒక ప్లేసు అండ్ చిక్కమంగళూరులో ఒక 2 ప్లేసెస్. అండ్ ఆ వీడియోస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. అండ్ ఈ లాగ్ అయితే మాత్రం నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ మంచి లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ అండ్ టేక్ కేర్.